ఇక జై చిరంజీవ అంటే ఒక కమర్షియల్ మూవీ చూసి ఇంకో కమర్షియల్ మూవీ చేస్తాను నేను. ఈ మూవీ చూస్తే దిమాక్ ఇట్లా ఫ్లాట్ అయిపోతుంది, బ్లాస్ట్ అయిపోతుంది. అరే ఈ సినిమా కూడా నా అనిపిస్తుంది. సో ద నెక్స్ట్ మూవీ విచ్ ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఇస్ మున్నా ఫ్రమ్ ఆ వంశీ పైడిపల్లి. ఎస్. ఓకే. సో ఇది ఏంటంటే అంటే ఇది మొన్న జీ తెలుగులో వచ్చింది సినిమా. సినిమా చూస్తున్నా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఇట్స్ కంప్లీట్ మూవీ. నాకు అక్కడే షాక్ కొట్టింది, ఇది కంప్లీట్ మూవీ ఎట్లయింది అని. ఈ టైంలో ఇప్పుడు వరకు తెలుగు సినిమాలో వచ్చినప్పటి నుంచి ఒక క్లిప్ హ్యాంగర్ ఇస్తాడు, ఒకడేమో బట్టలు ఉతుకుతాడు, ఒకడేమో జాంబీలా కొరుకుతాడు, ఒకడేమో సముద్రం అంటాడు, ఒకడేమో ఏదేదో అంటాడు. క్లిప్ హ్యాంగర్స్ వస్తాయి, మధ్యలో కట్ అయిపోతాయి, సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ అనుకుంటాడు. చాలా రోజుల తర్వాత లైక్ ప్రాపర్ ఒక కంప్లీట్ మూవీ చూసినట్టు ఫీల్ వచ్చింది నాకు. నేను అది సీరియస్ చెప్తున్నా. మున్నా ఈజ్ లైక్ వెరీ టిపికల్ కమర్షియల్ మూవీ విచ్ ఇస్ డన్ ఎగ్జిక్యూటెడ్ వెల్ మూవీ. దాని క్రెడిట్స్ ఇవ్వరు ఎవరు, మున్నాకి అసలు క్రెడిట్స్ ఇవ్వరు. అది ఏం మూవీరా అంటారు కానీ ఇట్స్ టిపికల్ కమర్షియల్ మూవీ, వెల్ ఎగ్జిక్యూటెడ్ మూవీ. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఉంటది, ప్యాక్ ప్యాక్ లేస్తే మొత్తం సినిమా మొత్తం ఇట్లా బీజిఎం తోని కొట్టేస్తాడు. అండ్ పర్ఫార్మెన్స్ బాగుంటది, కోర్ బాగుంటది. ఒక యూత్ కామెడీ, కామెడీ కావాలా కామెడీ వస్తుంది, నీకు ఫైట్స్ కావాలా ఫైట్ ఉంటది, నీకు ఇమోషన్ కావాలా ఇమోషన్ ఉంటది, నీకు రొమాన్స్ కావాలా రొమాన్స్ ఉంటది. ఇలియానా సూపర్ ఉంటది సినిమా మొత్తం. అనుకున్నారా? ఇలియానా ఉన్నప్పుడు అనుకున్నా నేను. నాకు కొంచెం బయాస్, ఇలియానా మీద కొంచెం బయాస్ నేను అనమాట. సో అక్కతో ఇలియానా మాట్లాడుతున్నావు. ఇలియానా బాగుంది. ఆహా. ఏం కాదు. ఆ, ఆ, ఈ రిహానా గురించి పక్కన పెట్టేస్తే ఇక మూవీ గురించి కూడా, మూవీ ఎమోషన్ ఉంటది, నీకు మదర్ సెంటిమెంట్ ఉంటది, నీకు ఫైట్స్ ఉంటాయి, నీకు మ్యూజిక్ ఉంటది, నీకు బీజేఎం ఉంటది, నీకు అన్ని ఉంటాయి సినిమాలు. అండ్ మొత్తం కంప్లీట్ మూవీ. చాలా రోజుల తర్వాత ఒక కంప్లీట్ మూవీ వచ్చింది. వే అహెడ్ ఆఫ్ ఇట్స్ టైం అన్నాను కానీ ఈ ఈ టైంలో మూవీ వచ్చేస్తే మాత్రం పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది సినిమా. 1000 కోట్లు పక్కా. ఈ సలార్ నాకు నచ్చుతుంది. సలార్ గురించి నేను ఏమంటలే, నేను ఈ ఆది పురుషు ఈ రాధేశ్యామ్ కన్నా ఈ మున్నా టైప్ ఏమన్నా సినిమా తీస్తే బెటర్. అరే నువ్వు ఇప్పుడు ప్రభాస్ స్టాండ్ ని కంపేర్ చేసి మున్నా హిట్ అవుతుంది అంటున్నావు. నాకు మున్నా సినిమాలో అవుతుంది. ఒక ఈ వేణు ఉంటారు కదా, వేణు ఇంట్రడ్యూస్ అయింది మున్నా క్యారెక్టర్ తోనే. టిల్లు అంతే. టిల్లు. టిల్లు టిల్లు క్యారెక్టర్ ఇప్పటికీ వేణు టిల్లు టిల్లు వేణు అలానే అంటారు, అది ఓకే. అప్పుడు మాస్ లో అవును. సునీల్ కున్నంత రోల్ ఉంటుంది ఇందులో వేణు క్యారెక్టర్ కి, వెరీ నైస్. అవును. కానీ నాకు ఆ మున్నా అవును. స్టిల్స్ కానీ లేకపోతే కొన్ని సీన్లు ఉంటాయి, ఆ దెబ్బకి నాకు ఉమ్. ఎందుకు మున్నా మీద కొంచెం అంటే పెద్ద అంత ఫీల్ లేదు నాన్న నన్ను. నాకు సినిమా గుర్తు కూడా లేదు. కానీ కొంచెం కొంచెం గుర్తుంది ఏంటంటే ప్రకాష్ రాజ్ వాళ్ళ మదర్ ని అమ్మేస్తే ఆవిడ పారిపోతుంది అక్కడి నుంచి, లేదా ఫస్ట్ మదర్ చచ్చిపోతుందో ఏదో ఉంటుంది ఆ సినిమాలో, సంథింగ్ లైక్ దట్. పైనుంచి కింద అదే దూకి సూసైడ్ చచ్చిపోతుంది. చేసుకుంటారు వాళ్ళు. అవును. అక్కడ దూకి చచ్చిపోతే మొన్న చిన్న అంటే చైల్డ్హుడ్ పోర్షన్ లో మొన్న పారిపోతాడు అక్కడ నుంచి, వాళ్ళ ప్రకాష్ రాజ్ని వదిలేసి. సో అక్కడ నుంచి ఇంటర్వెల్ లో అది అదంతా రివీలేషన్ ఉంటది. కొన్ని సీన్స్ అంటే సీన్స్ కూడా బాగానే ఉంటది. అంటే కొన్ని సీన్స్ సెకండ్ హాఫ్ లో నీకు ఏమనిపించింది అంటే ఇక్కడ పోయిందంటే ఒకటి, ఏ, ఆ స్టోరీకి ప్రభాస్ సెట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్రాబ్లీ మేబీ. ప్రభాస్, యా, ఎందుకంటే మొన్నకు ముందు ఛత్రపతి వచ్చింది. ఛత్రపతి ఇస్ లైక్ వెరీ లార్జ్ కదా. అంటే ఆయన అది మొత్తం కరెక్ట్ కరెక్ట్. సిండికేట్, మొత్తం క్రిమినల్ సిండికేట్ నుంచి అది మొత్తం ఎస్టాబ్లిష్ చేసిన క్యారెక్టర్ నుంచి నువ్వు సడన్ గా యూత్ కాలేజ్ నుంచి కాలేజ్ లీడర్ అంటే అది సింక్ కాలేదు, జనానికి సింక్ కాలేదు, సింక్ అవ్వడానికి టైం పడ్డది. అదొక రీజన్. ప్లస్ సెకండ్ హాఫ్ లో కూడా ఇది మన రాహుల్ బోస్ గారి క్యారెక్టర్ ఉంటది కదా, ఆత్మ అని క్యారెక్టర్ ఉంటది ఆయనది, సెకండ్ విలన్ లాగా. ఆయనది కూడా అంటే రిపీటెడ్ సీన్స్ ఉంటాయి, రిపీట్ సీన్స్ ఉంటాయి. అంటే ఒక సీన్ లో ఆత్మ అనే క్యారెక్టర్ మన ఆ, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కి ఇద్దరికి ఒక ఉంటది, క్లాష్ ఉంటది. సో ఆత్మ అనే క్యారెక్టర్ వచ్చేసి మున్నతోని నాతో కలుసు ప్రకాష్ రాజ్ అనేటోడు చాలా, కాకా అనే క్యారెక్టర్ చాలా పవర్ఫుల్, దాన్ని నువ్వు ఒక్కడివి ఏం చేయలేవు అంటే నేను యూత్ ని, నేను నాకు
లాజిక్స్ తో పని లేదు, టాక్టిక్స్ తో పని లేదు, నేను ఒక్క చేయి చాలు నువ్వు కొట్టేస్తా, నాకు ఇమోషన్ ఉంది అనుకుంటా అనేసి వదిలేస్తాడు. మళ్ళా ఉమ్. సెకండ్ టైం కూడా మళ్ళా అదే సేమ్ సీన్ వస్తుంది. సో రిపీటెడ్ సీన్స్ వస్తుంటాయి. మధ్యలో బోర్ కొడుతూ ఉంటది, మధ్యలో రవిబాబు గారిది ఆయనదో ఒక సెపరేట్ ట్రాక్ నడుస్తూ ఉంటది, మళ్ళా కోటా గారిది సెపరేట్ ట్రాక్ నడుస్తూ ఉంటది. అంటే చాలా చాలా నడుస్తూ ఉంటది. కాకపోతే ఆ మూవీ బాగుంటది, ఒక కంప్లీట్ మూవీ. స్ట్రక్చరల్ కూడా చాలా బాగుంటది, కొంచెం అటు ఇటు చేసిన. ఒకవేళ మూవీకి ఎవరైనా మన రామ్ రామ్ పోతినేని లాంటి యాక్టర్ గాని, ఆ లేకపోతే నితిన్ లాంటి యాక్టర్ గాని ఎవరైనా చేసి ఉంటే పక్క హిట్ అవుతుంది ఆ సినిమా. స్టోరీలో అది ఉంది, అది మంచి అరే నేను మంచి నిన్ను పొటెన్షియల్ నమ్ముతా ఉంది సినిమా. గానీ ఒకసారి చూస్తారా సినిమా? నాకు గుర్తులేదు అంతగా సినిమా, నేను బట్ చూస్తా కన్ఫర్మ్. ఐ ట్రస్ట్ యూ. యా యా, నువ్వు ఎంటర్టైన్ అవుతావు. నువ్వు ఇట్స్ కంప్లీట్ మూవీ, నువ్వు అంత సినిమా బోర్ కొట్టదు నీకు ఇక్కడ. అండ్ ఇలియానా ఉండగా ఎందుకు బోర్ కొడుతుంది అని అది వేరే విషయం. అది అది వేరేది. లెట్స్ చేంజ్ ది టాపిక్. సో నేను ఇంకో సినిమా చెప్తా. దిస్ ఈస్ కైండ్ ఆఫ్ లైక్ మీకు అంటే డైజెస్ట్ అవుతుంది ఈ మూవీ. దట్ ఈస్ జోష్, నాగ అబ్బా, చైతన్య. నా ఫేవరెట్ ఫిలిం అది. యా, ఇట్స్ అ వే అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్. అండ్ ఆల్సో ఇట్ ఇస్ వెరీ మిస్అండర్స్టూడ్ మూవీ అని అంటా నేను. అవును. ఎందుకంటే ఒక ఒక అంటే ఒక స్టార్ కిడ్ నువ్వు లాంచ్ చేసినప్పుడు ఇలాంటి మూవీస్ నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు. ఫస్ట్ నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తే చిరత లాంటిది ఎక్స్పెక్ట్ చేస్తావు, లేకపోతే కంప్లీట్లీ గంగోత్రి లాంటి క్లాసిక్స్ లోనే వెళ్తాయి, లేకపోతే చిరత లాగా మాస్ అయినా వెళ్ళిపోతుంది రెండిట్లో. గంగోత్రి కూడా, గంగోత్రి రావడానికి రీజన్ ఏంటి అంటే అల్లు అర్జున్ మరీ అసలు ఇంకా సెల్ఫ్ మేడ్ గా వచ్చిన యాక్టర్ కాబట్టి వాడికి దొరికిన సినిమా చేశారని అనిపిస్తూ ఉంటుంది. లేదా లేదా కె రాఘవేంద్ర రావు గారి హ్యాండ్ చాలా మంచిది అంటారు. సో అవును, ప్రాబబ్లీ అదే. దట్ ఈస్ వన్ రీజన్. రాఘవేంద్ర రావు గారి హ్యాండ్ చాలా బాగుంటది. అండ్ ఆయన కూడా ఆ టైంలో అల్లు అర్జున్ కూడా అంత స్టైలిష్ స్టైల్ గా ఉండకపోతుండే, మామూలుగా బేసిక్ గా ఉంటుండే కదా. సో అదే బేసిక్ ఫిజిక్ తోనే నువ్వు యాక్షన్ హీరో అంటే జనాలు నమ్మరు. రామ్ చరణ్ గారు ఆ టైంలో చిరుత టైంలో అండ్ లేట్ అంటే గా చాలా వచ్చాడు. యా, హీ లుక్స్ గుడ్ ఆల్సో ఎట్ ద టైమ్ ఆఫ్ చిరుత. సో అందుకని నమ్ముతారు, ఎట్లయినా యాక్షన్ హీరో అంటే నమ్ముతారు. అంటే చిరంజీవి గారి మూవీ అంటే మాస్ ఉండకపోతే ఎట్లా చిరంజీవి గారి కొడుకు అంటే. సో అలా సూర్య కూడా నడుస్తుంది. అప్పుడు పీక్ అండ్ లో ఉండేవాడు. యా, పీక్ లో కూడా ఉండే. ప్రజారాజ్యం పార్టీ అప్పుడే పెట్టి అది 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 ఆ జోన్ వేరిందని. సో యా, కమింగ్ బ్యాక్ టు జోష్. జోష్ అంటే నువ్వు నాగార్జున కొడుకు, నాగేశ్వరరావు గారి మనమడు నుంచి ఇలాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేయవు, వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే లైక్ యాక్టింగ్ అంటే మూవీ జస్ట్ ప్లాట్ వైజ్ గా మాట్లాడితే ప్లాట్ అయితే చాలా సాలిడ్ ప్లాట్ అది. చాలా. స్టోరీ గురించి మాట్లాడినా చాలా సాలిడ్ స్టోరీ. సీన్స్ పడుతూ ఉంటాయి. లైక్ ఎప్పుడైతే నాగ చైతన్య అనే క్యారెక్టర్ సునీల్ వారి ఇంటికి వచ్చేసి వాళ్ళ ఇంటి టెరస్ మీద ఒక పోరోడు ఉంటాడు, కింద పోర్షన్ లో ఒక పోరోడు ఉండి పైన వచ్చి సిగరెట్ తాగుతూ ఉంటే ఎందుకు తాగుతున్నావు ఇంటికి పోవాలంటే భయపడి కిందికి పోతాడు. అప్పుడు సునీల్ గారు ఏమంటారు, అరే పాపం రా పోనీరా భయపడుతున్నాడు అంటే, ఆడు భయపడే స్టేజ్ ఎప్పుడో దాటేసిండు. భయం వాడు నటించే స్టేజ్ లో ఇంటికి ఉన్నాడు. భయపెట్టించే స్టేజ్ లో ఉన్నాడు. వాడు ఇంటికి పోయి ఏం చేస్తాడో నీకు తెలుసా అంటే మొత్తం చెప్తాడు. అంటే క్యారెక్టర్ కి తెలుసు ఇలాంటి పోరోళ్ళు ఉన్నారు, ఇలాంటి అంటే యూత్ ఇలాంటివి ఉన్నారు. నేను అక్కడి నుంచే వచ్చిన, నేను అంతా అలా లేగి పని అన్ని చేసి ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. అది వాళ్ళకి కావద్దు అనే జోన్ లోనే ఉంటది అది మూవీ. అక్కడ ఉస్మానియా క్యాంపస్ లో వచ్చేసి జేడి చక్రవర్తి అనే క్యారెక్టర్ తోని పోట్లాడబట్టడం కానీ, అది ప్రిన్సిపల్స్ అంటే ఎలా అయితే ఆ, అంటే యూత్ కి ఒక 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 కైండ్ ఆఫ్ రా ఎనర్జీ ఉంటది. సో అవును. అంటే మనం కూడా యూతే. సో మనకు ఒక రా ఎనర్జీ ఉంటుంది, ఏదో ఒక పీకేయాలి, సాధించాలి, ఎవరిని అడ్డస్తే కొట్టాలి. ప్రీ టీన్ అంటారు, 18, 19, 20 ఆ ఏజ్ లో ఎవరిని పడితే అన్ని కొట్టాలనిపిస్తుంది. అలాంటి ఎనర్జీని నువ్వు మంచిగా ఛానలైజ్ చేస్తే మంచోడు అవుతావు, లేదా నువ్వు గొడవల్లో పెడితే ఇలా దాదాపు గుండాలు అయిపోతావు. సో ఉంటారు అలాంటి ఛానలైజ్ చేయడానికి జేడి చక్రవర్తి గారి క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్ ఉంటారు. దాన్ని రాజకీయం కానీ స్టూడెంట్ పాలిటిక్స్ గురించి దాని మీద వెళ్ళడానికి ఛానలైజ్ చేయడానికి మనుషులు ఉంటారు. సో
అలాంటి యూత్ ని కాపాడడానికి పేరెంటింగ్ అవసరము, గైడెన్స్ అవసరము అని మంచిగా చూపిస్తుంది మూవీలో. గైడెన్స్ ఎంత అవసరమో, ఒక యూత్ కి గైడెన్స్ ఎంత అవసరము, యూత్ ఏమనుకుంటున్నాడు ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి. యూత్ క్లాస్ రూమ్ లోనే ఒక చెప్పి పాఠాలు చెప్తే వాడు వినడు, వాడికి లైఫ్ లెసన్స్ కావాలి, వాడు బయటికి వెళ్ళి వాడు సమాజంలో ఏం నడుస్తుందో వాడికి అది తెలియాలి. మాకు ఫ్రీడమ్ ఉండాలి, మేము ఎంజాయ్మెంట్ చేయాలి, అదంతా ఉండాలి. మాకు తెలియాలి, మాకు ప్రపంచంలో ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఎలా బతకాలి అని తెలియాలి. కానీ పుస్తకాల నుంచి నువ్వు నాకు చెప్పేసి ఆ ఆ, డిగ్రీలు వచ్చేస్తే మనిషి మనిషిలా ఉండడు, వాడు ఒక మెకానిక్ అయిపోతాడు, మిషన్ అయిపోతాడు అని ఒక మంచి మెసేజ్ ఉన్న మూవీ. అండ్ కొంచెం కొంచెం శివ టైప్ ఆఫ్ స్టూడెంట్ స్టూడెంట్ హీరో నుంచి రావాలని నాగార్జున గారు యాక్షన్ మూవీ. అది ఒక మంచి కాన్సెప్ట్ ఉంది, మంచి మెసేజ్. సూర్య లాగా శివ లాగా మూవీ చేయాలి అని అది ఒకటి. అదంతా మొత్తం కలిపి 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 ఎందుకో అది హిట్ అవ్వలేదు. అండ్ జనాలు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నాగ చైతన్య నుంచి ఇలాంటి సినిమాలు వస్తాయని, అందుకనే చూడలేరు. యాక్చువల్లీ ఎందుకంటే నాగ చైతన్యకి ఇప్పుడు అఖిల్ ఉన్నాడు కదా, అఖిల్ కు ఉన్నంత జోష్ లో నాగ చైతన్య ఏం రాలేదు. ఇన్ఫాక్ట్ ఐ అవును. పర్సనల్లీ బిలీవ్ నాగ చైతన్య లైక్ ఇండస్ట్రీలోకి నార్మల్ గా లైక్ అల్లు అర్జున్ గారు ఎలా అంగు ఆర్భాటం లేకుండా అల్లు అర్జున్ గారు ఎలా అయితే ఇంట్రడ్యూస్ అయ్యారో, ఐ ఫీల్ నాగ చైతన్య ఆల్సో గాట్ ఇంట్రడ్యూస్. హీ థాట్ దట్ హిస్ కంటెంట్ ఇస్ ఓన్లీ ఆ సాలిడ్ కంటెంట్ ని తను నమ్మాడు. నువ్వు అబ్జర్వ్ చేస్తే ఆ సినిమాలో చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఆ అందులో మన కార్తిక రోల్ ఉంటుంది కదా, హీరోయిన్ రోల్, కార్తిక అవును. రోల్, తను రాధా, హీరోయిన్ అవును. రాధా డాటర్. తను తన అవును. క్యారెక్టర్ ఒకటి కూడా వెరీ నైస్ క్యారెక్టర్. ఎందుకంటే కాలేజ్ కి వచ్చేటప్పుడు కూడా, కాలేజ్ కి వచ్చేటప్పుడు నేను రామ్ గోపాల్ వర్మ చదివిన కాలేజ్ లో చదివాను. నేను విజయవాడ రామ్ గోపాల్ వర్మ చదివిన కాలేజ్ లో చదివాను నేను. సో ఓకే. ఇక్కడైతే ఫస్ట్ ఇయర్ లో మా మా వాళ్ళకైతే ఇంకా గొడవలు సామాన్యంగా ఉండేవి కదా. ఇట్లా డ్రాఫ్ట్ రేసి కొడితే ఆడికి ఇక్కడ 4 కుట్లు కూడా పడ్డాయి. మా క్లాస్ లో హాస్పిటల్ కి తీసుకెళ్ళడం అది నేను కళ్ళ ముందు చూసా. ఆ ఎదురుగుండా కొట్టుకోవడాలు గాని, లేకపోతే గొడవలకి వెళ్ళడాలు కానీ, ఇవన్నీ నేను నా కళ్ళ ముందు చూసిందాన్ని. అండ్ ఇన్ఫాక్ట్ అది అబ్బాయిలే కాదు, నేను నాకున్న దీనిలో నేను ఎంత రెబీలియస్ గా ఉండగలను అంత రెబీలియస్ గా ఉన్నాను నేను ఆ రోజుల్లో కూడా. నేను సీనియర్ తో వెళ్ళి మా క్లాస్ అమ్మాయిని ఎవరినో ట్రై చేస్తుంటే నేను సీనియర్ దగ్గరికి వెళ్ళి గొడవ పడ్డాం. ఇట్లా మనం కూడా కొంత అంటే అంటే నేను అమ్మాయిని కాబట్టి నేను కూడా అంత పొడుగ్గా ప్రవాసంలో ఉంటాను కాబట్టి వాళ్ళు నన్ను ఏం చేయలేదు. ఓకే. కానీ ఆ టైంలో యూ కెన్ అండర్స్టాండ్ వెన్ యు ఆర్ ఇన్ బీటెక్ ఆ ఏజ్ లో ఉన్నప్పుడు నీకు చాలా ఉడుకు రక్తం ఉంటుంది. అండ్ నీకు ఆ టైంలో అది అది శివ నుంచి శివ కాదు కానీ ఈ ఆ టైంలో అన్ని సినిమాలు కూడా ఆ నీకు ఇట్లా మనం అన్ని అలవాట్లు చేసుకుంటే ఇంకా అది సినిమా. ఎందుకంటే ఎంసెట్ లో 3000 2000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ అవును. మొత్తం వాళ్ళందరికీ 10 బ్యాక్లాగులు, లేకపోతే ఫోర్త్ ఇయర్ కి వచ్చేసరికి 10 బ్యాక్లాగులు. ఇది ఇట్లా 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 తయారైపోయి వాళ్ళని నేను ఎంత మందిని చూసాను నా నేనే కళ్ళ ఒక్కనే ముందు అందులో. చూసేవాళ్ళు. See, I did not belong to a college that had this JEE. I'm not from NIT or IIT. Okay, వాళ్ళందరి జోన్ నేను మాట్లాడు, కానీ ప్రాపర్ ఎంసెట్ కాలేజీలో చదివిన వాళ్ళ గురించి నేను చెప్తాను. బికాస్ జోష్ ఆల్సో హ్యాడ్ దట్ టైప్ ఆఫ్ కాలేజ్. ఆ ఎంజిఎం కాలేజ్ ఇవన్నీ డిగ్రీ కాలేజెస్. సో నేను కూడా అలాంటి యా. బీటెక్ కాలేజ్ లో చదివా. సో అలాంటి ఒక కాలేజ్ లో కూడా నీకు నీకు వెళ్ళిన వెంట యూ విల్ హ్యావ్ లైక్ నీ కళ్ళు ముందే నీకు అన్ని రకాల ఆలోచనలు కనిపిస్తాయి. ఒక అబ్బాయిలకి సిగరెట్లు అవును. తాగాలనిపిస్తుంది, మందులు కొట్టాలనిపిస్తుంది. అరే చెప్తున్నా కదా, వీడా లవ్ 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 ఫస్ట్ లవ్. ఆ సినిమాలో లవ్ ఇంకా చూపిలేదు కానీ లవ్ తో సంకన. నేను ఇప్పటికి చెప్తాను, మా వాళ్ళు ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి చెప్తుంటాడు, అప్పట్లో వాడైతేనా ఆ రోజు ముందు రోజు వచ్చి పిచ్చ పిచ్చగా తాగి బాగా ఏడిచాడు వాడు లవ్. ఇట్లాంటివన్నీ మా వాళ్ళు చెప్పేవారు నాకు. ఇప్పటికి వాళ్ళంతా నాకు టచ్ లో ఉన్నారు, నేను అందుకని ఏం చెప్పట్లేదు. అలా అని అప్పటి వరకు అప్పటికి ఇంకా తర్వాత కూడా నీకు ఒక్కసారి ఆ టైంలో ఎంత రెబిలియస్ గా ఉన్నప్పుడు నన్ను అందరూ చూసి అబ్బో నేను చాలా పీకేస్తాను పోకేస్తాను అనుకున్నారు. కానీ ఆ టైంలో ఒక్కసారి లైఫ్ మనకి ఒక 12 చంపదెబ్బలు కొడుతుంది చూడు, నీకు అప్పుడు జ్ఞానం వచ్చి అప్పుడు నువ్వు అసలు ఇంకా గ్రౌండ్ కి నుంచుని నీ జీవితంలో ఏం చేయాలన్నది నువ్వు డిసైడ్ చేస్తావు. జోష్ సినిమాలో అవును. కూడా వాళ్ళ సీనియర్ ఒకళ్ళు ఉంటారు.
వాళ్ళ సీనియర్ ఒకళ్ళు బాస్కెట్ బాల్ నాకు డ్రగ్స్ అలవాటు చేసి నన్ను ఇక్కడికి తీసుకొచ్చేసాడు అది ఇది ఆ, అని చెప్పి చెప్తాడు కదా. అది అది ఆ, అది నేను నిజంగా చూసిన వాళ్ళని నేను చూసాను. నా కాలేజ్ లోనే చూసాను నేను. ఓకే వాళ్ళు ఓకే. వాళ్ళు లిటరలీ ఇప్పుడు వాళ్ళు ఎంఎస్ఎల్కి వెళ్ళి కాస్త ఏదో అక్కడ సెటిల్ అవుదాం అని చెప్పి ఇప్పుడు వాళ్ళు అంటే వాళ్ళు కొంచెం రిచ్లే, ఆస్తి అమ్ముకుని ఎంఎస్కి ఉమ్, వెళ్ళి అక్కడ ఉంటున్న వాళ్ళని నేను చూసా. సో ఉమ్, జోష్ సినిమా నా కళ్ళ ముందు నేను 4 సంవత్సరాలు చూసిన సినిమా లాగానే నాకు అనిపిస్తుంటుంది. కొంతమంది అమ్మలు వాళ్ళ పేరెంట్స్ తెలుసా, పొద్దున్నే స్కూల్ కి రాగానే పేరెంట్స్ అంటే అంటే ఒక అమ్మాయి ఉండేది, వాళ్ళ బ్రదర్ డీటెయిన్ డీటెయిన్ అయ్యాడు అనమాట బేసిక్ గా. ఉమ్. డీటెయిన్ అయిన అతను. సో ఆ అమ్మాయి మీద చాలా ప్రెషర్ ఉండేది. పొద్దున్న రాగానే ఫోన్ వచ్చేది, ఆ అమ్మాయికి లంచ్ లో ఫోన్ వచ్చేది, సాయంత్రం ఫోన్ వచ్చేది. ఎక్కడ ఆ అమ్మాయి అంటే ఒక అమ్మాయిని ఏడిపిస్తూ ఆ అబ్బాయి డీటెయిన్ అయ్యాడు, వాళ్ళ అమ్మాయి వాళ్ళ బ్రదర్. అందుకని ఓకే చెప్పి ఓకే. రోజు మార్నింగ్ మధ్యాహ్నం సాయంత్రం ఫోన్లు వస్తూ ఉండేవి. ఆ అమ్మాయి మా జూనియర్ అన్నమాట, నాకు బాగా గుర్తు. ఎన్ఐటి వరంగల్ ఆ, కి నేను క్యాంపస్ అంబాసిడర్ గా చేస్తున్నప్పుడు కూడా ఆంటీ పంపించండి ఆంటీ అని నేను అడిగినప్పుడు కూడా అస్సలు మేము ఒప్పుకోమమ్మా, ఆ కన్సెన్షువల్ ఫామ్ ఏంటి అది మేము ఒప్పుకోం అది ఇది అని చెప్పి చాలా. అట్లా నేను ఆ సినిమా నాకు అందుకే చాలా చాలా ఇష్టం. ఇట్స్ బ్యూటిఫుల్ ఫిల్మ్. కాకపోతే బ్యూటిఫుల్. నాగ చైతన్య కూడా నా తప్పేం లేదు సార్. అది అది గుడ్ విల్ హంటింగ్ లో ఒక గుడ్ విల్ హంటింగ్ అని ఒక ఇంగ్లీష్ సినిమా ఉంటుంది. ఆ సినిమాలో సైకియాట్రి థెరపిస్ట్ తో మాటలుంటాయి. నా తప్పేం లేదు సార్. ఆ సీన్ ఉంది కదా, యాక్చువల్లీ ఆ సినిమాలోంచి కాపీ. అండ్ ఇట్ ఇస్ డైరెక్టెడ్ బై ఓకే. కన్నడ డైరెక్టర్. జోష్ ఇస్ నాట్ డైరెక్టెడ్ బై తెలుగు డైరెక్టర్, ఇట్ ఇస్ డైరెక్టెడ్ బై కన్నడ డైరెక్టర్. యా, అందుకనే టిపికల్ తెలుగుయిజం ఉండదు దాంట్లో. ఉండదు ఉండదు, అందులో తెలుగుయిజం ఉండదు నీకు. అండ్ ఉమ్, నా నెక్స్ట్ ఫిలిం మనందరికి చాలా రెండు రెండు ఫిలిమ్స్ ఉన్నాయి నాకు చాలా ఒకటేంటి అంటే మూడు ఉన్నాయి. అంటే ఇది ఆనరబుల్ ఓకే మెన్షన్స్ కి ఇంక వెళ్ళిపోతున్నాను నేను. ఆనరబుల్ మెన్షన్స్ ఒకటి ఓకే ఆరెంజ్, ఒకటి ఓకే. నేనింతే, అండ్ ఉమ్, మూడో సాహసం. ఆరెంజ్, మూడోది నేనింతే, సాహసం. సాహసం. ఓకే. ఇవి నా ఆనరబుల్ మెన్షన్స్. అండ్ అండ్ వన్ కలేజా ఆబ్వియస్లీ మనం అది ఎప్పుడు చెప్తూనే ఉన్నా, నేను నేను స్వాతి కిరణం చెప్తూనే ఉన్నా, సప్తపది చెప్తూనే ఉన్నా, వన్ చెప్తూనే ఉన్నా, కలేజా చెప్తూనే ఉన్నా. సో అవన్నీ అవి ఆబ్వియస్. కానీ యా. సాహసం, ఆరెంజ్ అండ్ నేనింతే, ఈ మూడు. ఇప్పుడు ఆరెంజ్ వచ్చుంటేనా కాదు, నాగబాబు ఇప్పుడు ఆరెంజ్ రీ రిలీజ్ అయింది కదా, నాగబాబు ఫోటో పెట్టి వెనకాల అంతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు పెడుతున్నారు, చూసావా? ఏలుగుడి సో కల్లారా. రీ రిలీజ్ కలెక్షన్స్ దానికే ఎక్కువ వచ్చాయి ఆరెంజ్. అవునవును. సో నేనింతే కూడా నాకు జనరలీ నీకు రవితేజకి విపరీతమైన, రవితేజ ఇస్ వెరీ ఎనర్జెటిక్, చాలా ఎనర్జెటిక్ గా యా. ఉంటాడు కదా అతను. యా. నేనింతే ఎప్పుడు ఎలా అయితే బాలయ్య బాబు గౌతమిపుత్ర శాతకర్ణిలో కంట్రోల్డ్ గా చేశారో, లైక్ రవితేజ నీకు నేనింతే సినిమాలో అంత కంట్రోల్డ్ కంపోజ్డ్ క్యారెక్టర్ అది. వాడికి కోపం అవును. వస్తే వాడు పరిగెడతాడు. ఆ ఆ ఆ అమ్మాయి ఆ హీరోయిన్ వచ్చి ప్రపోజ్ చేసినప్పుడు టైం మనీ అండ్ లవ్ అని చెప్తాడు కదా. నాకు లవ్ ఒకటే ఉంది, నా దగ్గర టైం లేదు, నా దగ్గర మనీ లేదు, మా అమ్మకి ఫుల్ బాడీ చెకప్ చేయాలని నాకు అవన్నీ ఆ సీన్లు కొన్ని నేనింతేలో పూరి జగన్నాథ్ జీవితం చూసిన మనిషి కదా. సో అవును. అవును. మొత్తం ఒకటే సినిమాలో పెట్టేశాడు అనమాట. ఇప్పటికీ కూడా నేను మా మమ్మీ నేను మాట్లాడుకుంటున్నాను, వెన్ యు ఆర్ ఇన్ డీప్ షిట్ అన్ని మూసుకుని కూర్చోవాలి తప్ప పాటలు అవి పాడకూడదు. పాకూడదు. ఎందుకంటే నీకు కొన్ని కొన్ని సార్లు ఏదో ఒకటి నువ్వు చేసే అక్కర్లా, కామ్గా పేషెంట్ గా కొన్ని రోజులు సర్వైవ్ అవ్వాలి. సర్వైవ్ అవ్వు చాలు, లైఫ్ దానంతట అదే మారుతుంది అన్న హోప్ ఇచ్చిన సినిమా నేను. చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. అండ్ సాహసం, ఎస్, గోపీచంద్ బెస్ట్ వర్క్. గోపీచంద్ ఆయన జీవితంలో ఏ గౌతమ్ నందా తీసినా, ఏ సాహసం తీసినా మనం ఏనాడు ఎంకరేజ్ చేసింది లేదు. అందుకే ఆయన ఇప్పుడు అంతా చచ్చ సినిమాలు తీస్తున్నాడని నా ఫీలింగ్. గోపిచ్ అంటే నేనింతే. ఒక చిన్న పాయింట్ ఏంటంటే, నేనింతేలో నాకు ఫ్యాసినేట్ అనిపించేది ఇడ్లీ విశ్వనాథ్ గారి క్యారెక్టర్. అది నాకు ఎప్పుడు కొడుతుంటే ఏ డైరెక్టర్ ని చూసి ఈ సినిమా ఈ క్యారెక్టర్ వచ్చింది అని వెతుకుతూనే ఉంటాయి. ఎవడు ఏమైనా సినిమా నాకు కొన్నిసార్లు మెహర్ రమేష్ వస్తుంది, కొన్నిసార్లు ఆ, ఎవరెవరు డైరెక్టర్ పేర్లు వస్తుంది మనకు. ఆ మొత్తం అంటే ఇండస్ట్రీని ఒక ఇట్లాంటి ఇండస్ట్రీని ఇట్లా దింపుతా, ఇది ఇండస్ట్రీ చూసి నువ్వు వస్తావు అంటే రా, లేకపోతే దుబ్బై అన్నట్టు ఉంటది మొత్తం సినిమా. అవును. ఇది ఇండస్ట్రీ, ఇక్కడ ఇట్లానే జరుగుతాయి. అక్కడేమో డైరెక్టర్ అరుస్తూ ఉంటాడు, ఇక్కడేమో యాక్టర్ వాళ్ళది వాళ్ళ వాళ్ళ నస నడుస్తూ ఉంటది, ఇక్కడ ఫ్యాన్స్ వాళ్ళ వాళ్ళ దుబ్బులు నడుస్తూ ఉంటది.
స్ట్రగుల్ చేసేవానికి డబ్బులు ఉండదు, తిండికి జాగా ఉండడు, ఉండడానికి ఇల్లు ఉండదు, ఏముండదు. ఆ స్ట్రగ్లింగ్ యాక్టర్స్ కి వాళ్ళ వెనక నుంచి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎట్లుంటది, కొన్ని కొన్ని హీరోయిన్స్ వాళ్ళకి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎట్లుంటది, మీడియా వల్ల హీరోయిన్స్ కి యాక్టర్స్ కి ఎలాంటి ఇష్యూలు నడుస్తుంటది. ఒక ఇష్యూ జరిగిందంటే దాన్ని మీడియా వాళ్ళు కాకపోతే జర్నలిస్ట్ వాళ్ళు రివ్యూవర్స్ ఇంట్లో సెన్సేషనైజ్ చేస్తారు. అది ముమ్మద్ ఖాన్ క్యారెక్టర్ మొత్తం ట్రాక్ అది మొత్తం. అబ్బా సూపర్ ట్రాక్, అది ఎంత అది హార్ట్ అంటే టచ్. ఇది ఇది మూవీ ఇండస్ట్రీ, ఇది టిఎఫ్ఐ. చూసినాక నీకు ఇంకా సినిమాలు చేయాలనిపిస్తే, నువ్వు ఇంకా సినిమాలు చేయాలి, సినిమాలు కావాలి అనిపిస్తే రా, వచ్చి చేసుకో. ఇది అంతే, ఇది ఇది ఇంట్రొడక్షన్ టు ద టిఎఫ్ఐ అంతే. ఇది మొత్తం డార్క్ కరెక్ట్. రియాలిటీ అన్నది ఇంట్రొడక్షన్ టు ద టిఎఫ్ఐ. ఇది మొత్తం అది ఏ లైఫ్ సినిమా కూడా ఇది రా, ఇండస్ట్రీ. మీకు ఓన్లీ టిఎఫ్ఐ ఉండదు అందులో. ఆ సినిమాలో నీకు లైఫ్ కూడా, లైఫ్ గురించి చాలా చెప్తాడు ఆ సినిమాలో నీకు. లైఫ్ కూడా ఉంటది. అవును, లైఫ్ లో ఏం- యాదవ్ క్యారెక్టర్ కూడా మనుషుల్లో వస్తూ ఉంటాడు. ఎవడెవడు దొంగన కొడుకులు మన లైఫ్ లో వస్తూ ఉంటాడు. వాడిని ఎట్లా ఫేస్ చేయాలి, లైఫ్ లెసన్ అది. చాలా లైఫ్ లెసన్స్ ఉంటాయి, చాలా టిఎఫ్ఐ ఇన్సైట్స్ ఉంటాయి. నాకు నాకు ఇది నాకు ఇది బాగా అనిపిస్తుంది ఏంటంటే ఎంఎస్ నారాయణ క్యారెక్టర్. వాడు బ్రహ్మానందం తిట్టినాక గోల్కొండ ఫోర్ట్ లో ఆ ఆ, వీడు ఆ, మన ఏది స్టూడియో బయట వీడు కళ్ళు తిరిగి పడితే, నేను వీడికి ఇడ్లీ ఇచ్చాను, అప్పుడు వీడు ఇడ్లీ విశ్వనాథ్ అయిండు, నేను వీడికి కో డైరెక్టర్ అయిండు, నేను ఉండాలా అవసరమా అంటాడు. అంటే ఉమ్. ఇలాంటి ఇలాంటి స్టోరీస్ ఇంకా చాలా ఉన్నాయి ఇండస్ట్రీలో. అవును. కొందరు ఎక్కి ఏదో ఒకటి అనుకొని అంటే కొన్ని ఆ, పేర్లు ఎందుకు కానీ చేతులు పట్టుకొని వాళ్ళు ఎక్కడం గానీ, ఒకరిని తిప్పడం గానీ, ఇలాంటి చాలా పాలిటిక్స్ నడుస్తూ నీకు ఒక ఉంటాయి విషయం టిఎఫ్ఎల్ లో. తెలుసా? కన్నడలో మెహర్ రమేష్ చాలా ఫేమస్. ఎందుకో చెప్పనా? మనకు ఆంధ్ర వాళ్ళ ఉంది కదా ఇక్కడ, ఆంధ్ర వాళ్ళ సినిమా. అవునవును. అక్కడ పునీత్ రాజ్ కుమార్ గారితో తీశారన్నమాట. అక్కడ పునీత్ రాజ్ కుమార్ అంటే లిటరలీ మనుషులు చచ్చిపోవడానికి కూడా రెడీగా ఉంటారు కర్ణాటకలో. సూపర్ స్టార్. సో పునీత్ రాజ్ కుమార్ సార్ ని పెట్టి ఆంధ్ర వాళ్ళ రీమేక్ చేస్తే సూపర్ డూపర్ హిట్ అయింది తెలుసా. ఇక్కడ ఆంధ్ర ఆ నాయరే నాయరే సాంగ్ ఉంది కదా, నాయరే అవునవును, నాయరేలో అసలు ఆ దాంట్లో అసలు పునీత్ రాజ్ కుమార్ గారి స్టెప్స్ ఎంత బాగుండు. నేనే చెప్తున్నాను, నేను ఒక కర్ణాటక నాకు పాట అదేం కాదు కానీ బ్యూటిఫుల్ గా ఉంటాయి సింపుల్ స్టెప్స్, కానీ ఎంత బాగుంటాయో పునీత్ రాజ్ కుమార్వి. సో మెహర్ రమేష్ అక్కడ అవును. కర్ణాటకలో ఫేమస్ డైరెక్టర్. మన ఆంధ్రాలో ఎందుకో తీస్తే వర్కౌట్ అవ్వట్లే, ఆయన కర్ణాటకలో ఉంటేనే బెటర్. ఓకే, చలో స్టార్ట్. నా ఆనరబుల్ మెన్షన్ ఫస్ట్ వచ్చేసి చిత్రలహరి. చిత్రలహరి కిషోర్ తిరుమల, సాయిధరం తేజ్. ఓకే ఓకే, అదే అది 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 ఎందుకు జెర్సీ వచ్చినందుకు, జెర్సీ చిత్రలహరి ఒకటేసారి వచ్చినందుకు జెర్సీ నడిచింది, చిత్రలహరి ఎందుకు అండర్ పర్ఫార్మ్ చేసింది. అరే ఐ థింక్ హిట్టే కదా అది కూడా ఆ హిట్టే లేదు. కదా చిత్రలహరి. హిట్ అంటే పేరు, డబ్బులు వచ్చి ఉండొచ్చు కానీ పేరు రాలేదు. డబ్బులు ఎట్లైనా ప్రేమ వస్తాయి పెళ్లిలో పాట సినిమాలకి. అవన్నీ బాగా హిట్ కదరా అప్పట్లో. హిట్ హిట్ అంటే పాట నడిచింది, కాకపోతే సినిమా గురించి అంతా మాట్లాడు కదా. సినిమాలో చాలా కరెక్టే. ఉంటది కానీ నువ్వు దాంట్లో ఒక ఫెయిలియర్ ని ఫెయిలియర్ ఎట్లా చూపిస్తారు. అండ్ వాడు జాబ్ లేకుంటే, ఒక మనిషికి జాబ్ లేకుంటే వాడి స్టేటస్ ఏంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎట్లా రెస్పెక్ట్ ఇస్తాడు, వాడి లవ్ లైఫ్ పోతుంది. వాడు ఎంత కష్టపడ్డా, వాడు ఎంత ఇట్లా మొత్తము వాడికి ఇచ్చి ఒక ఒక పని చేసినా వాడికి క్రెడిబిలిటీ ఉండదు, అది పోతుంది. అది దరిద్రం. అంటే దరిద్రం నిజమే. మనకి వెనక పడితే అది నువ్వు ఎంత పని చేసినావు నువ్వు పోదా అంటాం కదా. దరిద్రానికి అడ్రస్ పిన్ కోడ్ ఎలాంటిది అంటే ఆ సినిమా అనేది దరిద్రానికి. అవును, కరెక్ట్ అలాంటి కరెక్ట్. క్యారెక్టర్, అలాంటి క్యారెక్టర్ చాలా రిలేటబుల్ ఉంటది. ఆ మంచి మంచి డైలాగ్స్ కూడా ఉంటాయి, పాటలు చాలా బాగుంటది. బాగుంది. అండ్ అది మాట్లాడుకోరు, ఆ మూవీ గురించి మాట్లాడుకోరు, అందుకని ఆ మూవీ అంటే ప్రస్తావన తీసుకొచ్చాను. చిత్రలహరి మన ప్రైమ్ లోను నెట్ఫ్లిక్స్ లోను ఉంటది, చూడకపోతే చూడండి. సో సెకండ్ వచ్చేసి అంటే ఇక అహెడ్ ఆఫ్ టైమ్స్ అంటే ఈ మూవీ రాకపోతే ఇక లిస్ట్ కథం కాదు అన్నమాట. సో వన్ ఇస్ పుష్పక్, సెకండ్ వన్ ఇస్ జంబలకడి బొమ్మ. అబ్బా సో సూపర్. సో ఈ మూవీస్ తీయకుండా నువ్వు అహెడ్ ఆఫ్ టైమ్స్ తీస్తున్నావు అంటే, లిస్ట్ తీస్తున్నావు అన్న, వీడియో తీస్తున్నావు అన్న, వేస్ట్ అది వీడియోకి. సో ఫస్ట్ వచ్చి పుష్పక్. పుష్పక్ వచ్చేసి సంగీతం శ్రీనివాస్ గారి మూవీ దర్శకత్వం. ఇప్పుడు ఈ కొత్తగా సంగీతం అనే మూవీ తీస్తున్నారు.
అది ఫస్ట్ డే ఫస్ట్ షో పోవాలని ఉంది. చూడాలి, టికెట్లు దొరుకుతాయి కానీ. సో ఆ మూవీ ఎందుకంటే సి మూవీకి డైలాగ్స్ చాలా ఇంపార్టెంట్. మీకు ఇట్లా స్క్రీన్ ప్లే ఎంత కావాలో, సినిమాటోగ్రఫీ ఎంత ఇంపార్టెంట్, డైలాగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. అలాంటి ఇంపార్టెంట్ ఒక డైలాగ్ రైటింగ్ అది తీసేసి నేను జస్ట్ విజువల్ లా రిప్రజెంట్ చేస్తాను, అది కూడా తెలుగు, సౌత్ ఇండియా మూవీస్ లో. ఇండియన్ మూవీస్ కి పెట్టిన పేరు, ఇండియన్ మూవీస్ కి ఒక రికగ్నిషన్ వచ్చింది, ఒక ఫేమస్ అయ్యేది డైలాగ్స్ కోసం. నువ్వు హిందీలో చాలా మంచి డైలాగ్స్ ఉంటాయి, తెలుగులో నుంచి డైలాగ్స్ ఫేమస్ అవుతాయి, తమిళ్, తెలుగు, మలయాళం అన్నిటి నుంచి డైలాగ్స్ ఫేమస్ అవుతాయి. సో వాట్ ఇఫ్ ఒక మూవీ ఒక విజువల్ గా డైలాగ్స్ లేకుండా ఒక మూవీ, అది కూడా తెలుగు మూవీ తీస్తే ఎట్లా ఉంటుందో, అదే పుష్పకు. దట్ ఈస్ వన్ ఆఫ్, ఐ థింక్, ఫస్ట్ సైలెంట్ మూవీ ఆఫ్ ఇండియా. సో మళ్ళా సింపుల్ స్టోరీ ఉంటది. ఒక మనిషి ఉంటాడు, వాడు పేదవాడు, వాడు అన్ఎంప్లాయిడ్. రోడ్ మీద వెళ్ళేటప్పుడు వాడికి ఒక రిచ్ పర్సన్ తాగాడ పడేసి ఉంటాడు. వాడికి అంటే హోటల్లో ఒక మంచి స్వీట్ రూమ్ తీసుకుంటాడు. ఆ స్వీట్ రూమ్ తీసుకొని అక్కడ వాడి జేబులో తాళం చేయి ఉంటాడు. నువ్వు వాడికి ఒక ఛాన్స్ వస్తాయి, నేను ఒక రిచ్ లైఫ్ స్టైల్ బతకడానికి ఒక ఛాన్స్ వస్తాయి. అంటే సింపుల్. దాని తర్వాత ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, వీడు రిచ్ అయిపోయి అంటే రిచ్ పర్సన్స్ కున్న కష్టాలు ఏంటి, డబ్బు విలువ ఏంటి, డబ్బు వల్లనే మనుషులకు విలువ ఉందా, ఇలాంటి క్వశ్చన్స్ చాలా అడుగుతూ ఉంటది. ఐఎమ్ నాట్ టెల్లింగ్ ద హోల్ పాయింట్ బికాస్ నాట్ ఎవ్రీ వన్ హాస్ వాచ్ ద పుష్పక్ మూవీ. ఐ థింక్ సో. అది చాలా ఫేమస్ రా పుష్పక విమానం. చాలా మా మమ్మీ పొద్దున కూడా చెప్పారు, వే హెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్ అంటే ఆదిత్య 316 అని పుష్పక విమానం చెప్పింది మా అమ్మ ఫస్ట్ అసలు. అంటే తెలియదు, అంటే ఇప్పుడు ఎట్లా అయిందంటే కొందరు వెతికి సినిమాలు చూస్తాం, కానీ ఒక్కొక్కసారి అలాంటి ఫేమస్ మూవీస్ కూడా మిస్ అయిపోతాయి కొంతమంది. సో వాళ్ళకి ఒకవేళ చూడకపోతే పుష్పక్ మీరు చూడండి. అండ్ సెకండ్ అది జంబలకడి పంబ, వే 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 అహెడ్ ఆఫ్ హిస్ టైం. క్లాసికల్ కామెడీ మూవీ. అంటే ఆ మూవీలో ఉన్న స్కిట్, ఒక మూవీ వల్ల, ఒక సీన్స్ వల్లనే, కామెడీ సీన్స్ వల్లనే జబర్దస్త్ పుట్టింది. ఇది పక్కా అంట, నేను జబర్దస్త్ పుట్టిందంటే జంబలకడి పంబనే. నేను నా స్కూల్లో, కాలేజ్లో అలాంటి ఆ సీన్లు తీసుకొని కొన్ని అంటే స్టూడెంట్ టీచర్ స్కిట్లు కానీ, లేకపోతే ఇంటర్వ్యూ చేసేటప్పుడు స్కిట్లు కానీ, ఇలాంటి స్కిట్లు ఇంప్రూవైజ్ చేసుకుని చేసిన స్కిట్స్ ఉన్నాయి. మన గబ్బర్ సింగ్ లో పోలీస్ స్టేషన్, అది కూడా జమ్మలగడి పంపలో ఉన్న ఒక స్కూల్, అది క్లాస్ రీక్రియేషన్ అయ్యాలి. అంటే మన తెలుగులో ఇప్పుడు ఈ టైంలో వచ్చిన తెలుగులో ఒక్కొక్క కామెడీ సీన్స్ కానీ, ఏదైనా సీన్స్ కానీ, అది నాంది పుట్టింది జంబలగడి పంబ. లేకపోతే కొన్ని తెలుగు కామెడీ సీన్స్ ఉంటాయి, కామెడీ సీన్సే లేకపోతే అంత ఐకానిక్ సీన్స్, అంత క్రేజీ ఉంటది సీన్స్. అండ్ పర్ఫార్మెన్స్ మాత్రం పిచ్చి. బ్రహ్మానందం గారి నుంచి ఏవిఎస్ బ్రహ్మానందం గారు, మళ్ళా కోట గారు, బాబు మోహన్ గారు, నరేష్, అందరు వెరీ అంత పాత వాళ్ళ పేరు తెలియదు కానీ, సో అందరు బాగా చేస్తారు. అంటే నేను మళ్ళీ సెకండ్ టైం చూసేటప్పుడు నాకు సడన్ గా ఎందుకు భయం వేసింది. అంటే జనాలు మనుషులు, అంటే ఒక మ్యాన్ పర్స్పెక్టివ్ గా మనం ఎవరైనా ఏమైనా చేసేటప్పుడు మనకు తెలియదు, మనం ఏమైనా తప్పులు చేసేటప్పుడైనా, లేకపోతే మనం ఏమైనా చేసేటప్పుడైనా మనకు తెలియదు. మనం చేసే తప్పుని వేరే వాళ్ళు మనకు చూపిస్తే, అరే నేను ఇట్లా చేసేటోన్నా అని ఒక భయం వేసేది. సో యాజ్ ఎ మ్యాన్ నాకు ఎట్లా భయం వేసేది అంటే యాజ్ ఎ మ్యాన్ వి హ్యాడ్ డన్ సచ్ డామినేట్, లైక్ ఫిజికల్ వైలెన్స్ అంతా చేసే వాళ్ళమా ఒక టైంలో అని ఒక నాకు భయం వేసేది. నీకు ఒకటి చెప్పనా, సరే ఫిజికల్ వైలెన్స్ నువ్వు అంటున్నావు, ఆనెస్ట్లీ నువ్వు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే జంబలకడి పొంబలాగే సొసైటీ మారుతోంది. విమెన్ కన్నా మెన్ ఆర్ కుకింగ్ మచ్ నైస్లీ దీస్ డేస్.
మెన్ స్టార్టెడ్ క్లీనింగ్ ద హౌస్ మచ్ బెటర్ దాన్ ది విమెన్ దీస్ డేస్. అంటే నేను Yeah. అట్లీస్ట్ నా సర్కిల్ లో నేను చూసిన వరకు నాకు దొరికిన శాంపుల్స్ లో నేను చెప్తున్నాను. మెన్ స్టార్టెడ్ వర్కింగ్ మోర్, మెన్ స్టార్టెడ్ టాకింగ్ టు దేర్ కిడ్స్ మోర్, మెన్ స్టార్టెడ్ డూయింగ్ అ లాట్ ఆఫ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మోర్. విమెన్ కి ఏంటి అంటే అప్పుడు జరిగిన ప్రాబ్లమ్స్ వల్ల ఏమో నాకు తెలియదు కానీ యాజ్ ఎ ఉమెన్ నేను చెప్తున్నా, మా అన్నయ్య కొంతవరకు నాకన్నా ఇంటి పని ఎక్కువ చేస్తాడని. నేను బయట పని అంతా చేస్తా గానీ ఇంటి పని ఎప్పుడైనా మా అన్నయ్య ఇంకా ఎక్కువ చేస్తాడు నాకన్నా. సో ఐ పర్సనలీ ఫీల్ అది అది ఆయన ఎంత బ్యూటిఫుల్ ప్రెడిక్షన్ చేశారు అని అంటే, ఎవ్రీ వన్ ఈస్ వర్కింగ్ అవుట్ సైడ్ బెంగళూరు, ఎవ్రీ వన్ ఈస్ వర్కింగ్ అవుట్ సైడ్ ఇది కదా. బట్ ఐ హావ్ సీన్ మెన్ లెర్నింగ్ కుకింగ్ మోర్ విత్ మచ్ ఇంట్రెస్ట్ దాన్ విమెన్ లెర్నింగ్ కుకింగ్ అని అనిపించింది నాకు. అదే సొసైటీ మారుతుంది, జనరేషన్స్ అంటే జనరేషన్స్ మారుతున్నాయి కాబట్టి సొసైటీ కూడా మారుతుంది. బ్యూటిఫుల్. హ్యాట్స్ ఆఫ్ టు జంబలపడి బొమ్మ. సింప్సన్, టీవీవి సత్యనారాయణ లెజెండ్. ఆయన సినిమాలన్నీ ఎక్సలెంట్ గా ఉంటాయి. నేను ఇందులో కావాలని కె విశ్వనాథ్ గారి సినిమాలు, బాలచందర్ గారి సినిమాలు కావాలనే యాడ్ చేయలేదు. ఎందుకు అని అంటే అవి ఎంత వే హెడ్ ఆఫ్ ఇట్స్ టైం ఉన్నా రామనామ జపం లాగా ప్రతి పాడ్కాస్ట్ లో అవే చెప్తాను నేను. సో ఇది కావాలని నేను ఇంక్లూడ్ చేయలేదు. సో ఇట్స్ డిస్క్లైమర్. సో నా సైడ్ నుంచి అంతే. ఇంకేమన్నా నావి కూడా అంతే. డన్ డన్. సో డన్ 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 డన్. యా, అయిపోయింది గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ మీరు 1 minute చూసినా 2 minutes చూసినా దట్స్ మీన్స్ ఎ లాట్. 2 minutes చూసినా ఏం కాదు, అంటే ఎక్కువసేపు చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ ఇక్కడ వరకు వచ్చిన లేకపోతే మూవీ చూస్తున్నా, లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ పోడ్కాస్ట్ అనేది చాలా లైక్ స్పెషల్ పోడ్కాస్ట్. మేము కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాము. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలీదు. మేము ఇంగ్లీష్ పీస్ లో మాట్లాడబోతున్నాం. అద్దులే, అది ఇది కట్ చేసేస్తాం మనకు సర్ప్రైజ్. సర్ప్రైజ్. చలో గైస్, బై బై. Bye. Thank you. Like, share, subscribe, and